టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇక్కడ మీకు ర్యాంక్ 1,00,000 అబోవ్ కావచ్చు, 1,00,000 బిలో కావచ్చు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ ఇక్కడ ఏ కేటగిరీ అయినా సరే అక్కడ మీరందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే అసలు మాకు వచ్చిన 1,00,000 ర్యాంక్ పైన మాకు అసలు సిఎస్సి బ్రాంచ్లో సీట్ వస్తుందా, ఒకవేళ సిఎస్సిలో వచ్చినా మంచి కాలేజ్ వస్తుందా రాదా, ఇలా చాలా వరకు డౌట్స్ ఉంటాయి కదా. మీ అందరి కోసం నేను ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను, ఒక గుడ్ న్యూస్ కూడా తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ మీకు ఫ్రీ సీట్స్ అనేవి ఎవరెవరికి వస్తున్నాయి, ఈసారి కాలేజెస్ కూడా చాలా వరకు అయితే పెంచడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఫ్రీ సీట్లు కావచ్చు, మంచి ర్యాంక్ కాకపోయినా ఈసారి 1,00,000 ర్యాంక్ కూడా గుడ్ ర్యాంకే అనమాట. ఎందుకంటే చాలా వరకు చూసుకోవచ్చు ఈసారి స్కోరింగ్ విషయంలో కూడా ఎవరు కూడా ఎక్కువ స్కోర్ చేయలేదు. మొత్తం వచ్చేసి మినిమం 1,00,000 పైన చాలామందికి అయితే వచ్చాయి అనమాట. ఈసారి మీరేం వరీ కానవసరం లేదు. తప్పకుండా మీకు ఇక్కడ 1 ర్యాంక్ వచ్చింది, ఇక్కడ మీకు 1,00,000 ర్యాంక్ వచ్చిందని చెప్పేసి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. 1,20,000, 1,30,000, 1,40,000, 50 ఇలా మీకు వచ్చినా సరే సిఎస్సిలో సీట్ వస్తుంది, మీకు మంచి కాలేజీలో కూడా సీట్ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ 2024 కట్ ఆఫ్లో చూసుకున్నా సరే మీ అందరికి కట్ ఆఫ్ లిస్టులు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే నేను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి, మనకి ఈసారి వచ్చిన మార్క్కి మీకు ఏ కాలేజీలో వస్తుంది, మీ మార్క్స్ వైజ్గా ర్యాంక్ వైజ్గా ఏ కాలేజ్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఎన్ని కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, 50,000 ర్యాంక్ వచ్చినోడు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, 1,00,000 పైన వచ్చే వాళ్ళు ఎన్ని వెబ్ ఆప్షన్స్, ఇలా మొత్తం కూడా నేను చెక్ చేసి మీ అందరికి చెప్తాను. తప్పకుండా మీరైతే త్వరగా వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు తప్పకుండా నేనైతే అక్కడ ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తానన్నమాట. ఇక్కడ కౌన్సిలింగ్ చూసుకోవచ్చు. మన కౌన్సిలింగ్ వచ్చేసి జూన్లో స్టార్ట్ అవుతుందన్నమాట. జూన్ చివరి వారంలో లేదా జూన్ మొదటి వారంలో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఆలస్యం అవుతుంది సార్, ఎందుకంటే అడ్వాన్స్ కావచ్చు, జోసా కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వీటి వల్ల కాస్త ఆలస్యం అవుతుంది, వెయిట్ చేయండి. మనకి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో కాలేజెస్ అయితే స్టార్ట్ అవుతాయి. జూన్ జూలైలో మొత్తం మనకి ఇక్కడ ఈ కౌన్సిలింగ్ అన్ని ఫేసెస్ కంప్లీట్ చేసేసి మనకి ఫ్రెష్గా అడ్మిషన్స్ అనేవి, అంటే మనకి ఎవరైతే కాలేజ్ రిపోర్టింగ్ ఉంటాయి, కాలేజ్ రిపోర్టింగ్ అనేవి మనకి ఆగస్ట్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా.